హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ న్యూ ఇయర్ మేము మా పిల్లల్ని తీసుకొని కోమటి చెరువుకెళ్ళామండి. చూడండి ఎంత రష్ ఉందో. వెళ్తూనే మీకు కోమటి చెరువులో రైట్ సైడ్ అడ్వెంచర్ క్యాంప్ లాగా కనిపిస్తదండి. అక్కడ మొత్తం అంతా అడ్వెంచరస్‌దే ఉంటది. పిల్లలకి మాత్రమే అది. ₹20 పర్ హెడ్ టికెట్. మా పెద్ద పాప ఎంటర్ అవుతుండగానే మమ్మీ నేను అదే చేస్తాను ఫస్ట్ అన్నది. సో, తను ఇష్టపడినప్పుడు ఎందుకు వద్దనాలని చెప్పి తీసుకెళ్ళాము. స్టార్టింగ్ ట్రబుల్ ఫేస్ చేస్తుంది. మా ఆయన చూడండి ఎట్లా చేయాలో, ఎలా ఎక్కాలో అని తనకి హెల్ప్ చేయండి అంటే చేసి చూపిస్తున్నాడు. పిల్లని పట్టుకోమంటే పట్టుకోవట్లేదు. ఇలా చేయి, అలా చేయి అని మాత్రమే చెప్తున్నాడు. అటో ఇటో భయపడుతూ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయితే చేసిందండి. స్టార్ట్ చేసింది కానీ రోప్‌కి గ్యాప్ ఉన్నప్పుడు మాత్రం మా పాప చాలా భయపడుతుంది. ఎందుకంటే సన్నం పైప్ మీద నడవాలి కదండీ చూడండి. ఇంకా ఆమె ఏజ్ ఎంతండి 7 ఇయర్స్ మాత్రమే. అట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఆగిపోయి ఎవరో ఒకరిని పిలుస్తుంది నన్ను గాని, వాళ్ళ డ్యాడీని గాని హెల్ప్ చేయమని. వాళ్ళ డ్యాడీ అయితే అస్సలు నేను హెల్ప్ చేయను. తన ఇంట్రెస్ట్ తనంతలో వెళ్ళింది కాబట్టి సపోర్ట్ చేస్తా గానీ నేను హెల్ప్ అయితే చేయను. తనే కవర్ చేయాలి మొత్తం అని చెప్పాడు. ఈ గ్యాప్‌లో చూడండి మా ఆయన, మా పాప వాటర్ బబుల్స్ తోటి ఆడుకుంటున్నారండి. ఫస్ట్‌ది హ్యాపీగా కంప్లీట్ చేసింది. సెకండ్ వన్ తనకి ఈజీ టాస్కే. నేను ఈజీగా చేసుకుంటా మమ్మీ అని చెప్పి ఫటాఫట్ స్టార్ట్ చేసింది. టకాటకా నడుస్తుందండి. ఆ నడిచే గ్యాప్‌లోని ఆమె ఎక్సైట్‌మెంట్ చూడాలి. మమ్మీ ఇవన్నీ కూడా ఆర్మీ వాళ్ళు చేస్తారు గదా! నేను కూడా పెద్దయ్యాక ఆర్మీ జాయిన్ అయితాను తాతయ్యలాగా. మా ఫాదర్ ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేశారండి. ఒకసారి తాతయ్యకి కాల్ చెయ్యు, వీడియో కాల్ చెయ్యు, తాతయ్య చూస్తారు. చోటు చెయ్యు, చోటు చూస్తాడు అని చెప్పుకుంటూ ముచ్చట చెప్పుకుంటూ ఎక్కిందండి. సెకండ్‌ది కూడా కంప్లీట్ అయింది. థర్డ్ దాంట్లోకి ఎంటర్ అయిందండి. ఇది కూడా ఆమెకి ఈజీనే. ఎక్సైట్‌మెంట్ తోటి ఫుల్ ఫాస్ట్ తోటి చక్కగా కంప్లీట్ చేసుకుంటుందండి. ఇక్కడొచ్చిందండి అసలైన ట్రబుల్. మా ఆయన చూడండి ఎట్లా ఎక్కాలో అని తనకెలా చూపిస్తున్నాడో. ఆమె అక్కడే ఆగిపోయింది. బికాజ్ అది సైడ్‌కి తిరిగి సింగిల్ పైప్ మీద నడవాలనమాట. ఈ గ్యాప్‌లో వాళ్ళిద్దరి డిస్కషన్ నడుస్తదని మా చిన్న పాప ఏం చేస్తుందని చూస్తే ఆమె వెనకాతల ఈ వర్క్ ఫినిష్ చేస్తుందండి. ఎక్కుతుంది. తనకి డ్రెస్ కంఫర్ట్ లేదు. బట్ ఓకే. చిన్న పిల్లనే కదా! మేము కూడా అని పెద్ద పట్టించుకోలేదు. కార్‌లో తీసేసిందండి బెల్ట్ కంఫర్ట్ లేదనేసి. ఇక్కడికొచ్చాక అట్లా ఇబ్బంది పడుతుంది. ఫైనల్లీ ఈషు వాళ్ళ డ్యాడీ మోటివేషన్ తోటి స్టార్ట్ చేసిందండి. పైప్ పట్టుకొని చూడండి ఎట్లా నడుస్తుందో. అది నిజంగానే భయమేసిందండి మాకు కూడాన. మా పాప ఎలా చేస్తదో అని. బట్ ఓకే. షీ ఈజ్ డూయింగ్ అని హ్యాపీగానే ఫీల్ అయ్యాం. ఇక్కడ ఒక దగ్గర మాత్రం బ్యాలెన్స్ మిస్ అయితదండి. కాకపోతే తను చక్కగానే పట్టుకొని బ్యాలెన్స్ చేసింది. మా చిన్నది పైకెక్కిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి కిందకి దిగాలి. అదిగోండి. అబ్బా! బట్ ఓకే. ఆమె ఏమన్నది తెలుసా? "మమ్మీ ఏం కాదు మమ్మీ నేను పట్టుకున్నా మమ్మీ. నేను బ్యాలెన్స్ బానే మెయింటైన్ చేస్తున్నా మమ్మీ" అనేసి. నెక్స్ట్ లెవెల్‌కొచ్చింది. చూడండి ఎంత చక్కగా ఎక్కుతాదో. ఇది యాక్చువల్‌గా ఏంటంటే అండి రివర్స్. అంటే ఆల్రెడీ ఆమె వన్ వే ఫినిష్ చేసింది. రివర్స్ వేలోని ఇది వేరే రూట్ అనమాట. నడుస్తుంది. మొత్తం రోల్‌లాగా ఉంది. అయితే ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఒకటేమో బ్రిక్ వాక్. ఇదేమో ఆల్రెడీ తిని వచ్చేటప్పుడు చేసిన వాకే. బ్రిక్ వాక్‌ని క్లోజ్ చేసేసారండి. కింద అంతా కూడా వర్షాల వల్ల మడ్డీగా ఉండి పిల్లలు ఒకవేళ బై మిస్టేక్ స్లిప్ అయితే దెబ్బలు తాకుతున్నాయి అని చెప్పేసి అది క్లోజ్ చేసేసి సేమ్ ఆ స్టేజ్ కూడా అయిపోయిన తర్వాత టైర్స్ మీద వాక్ అండి. ఇది నెక్స్ట్ లెవెల్. ఈమె కొంచెం స్లోగుంది. ఈమె తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళు ఫాస్ట్‌గా చేస్తున్నారు. అందులో ఈ అబ్బాయి ఒక్కడు. అస్సల ఆగడం లేదు. తిన్ని వెళ్ళనీయడం లేదు. ఇది లాస్ట్ లెవెల్ అండి. అయితే ఇది ఎక్కేటప్పుడు చూసుకోవాల. కాళ్ళు అది బాలేదనమాట నెట్ యాక్చువల్‌గా చిరిగుంది. బై మిస్టేక్ కాలు కనిపెడితే అందులోకెళ్ళిపోతది. కానీ పడరు. బికాజ్ నెట్ గట్టిగానే ఉంది. అయితే ఇది హైట్‌కెళ్తదండి. హైట్ అంటే భయం ఉండేటోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటోళ్ళు పైనుంచి కిందకి చూస్తే డెఫినెట్‌గా కళ్ళు తిరుగుతాయి. బట్ పిల్లల్లో అంటారు కదండీ! దే డోంట్ నో ఎనీథింగ్. దే ఎంజాయ్ ఎవ్రీథింగ్ అనేసి. మా పెద్ద పాప కూడా అంతేనండి. ఫైనల్లీ షీ రీచ్డ్ ద టవర్ అని చెప్పొచ్చు. చూడండి ఫైనల్‌గా తనైతే పైకి వచ్చేసింది. సక్సెస్‌ఫుల్‌గా అన్నీ కంప్లీట్ చేసింది. యెస్! విత్ హర్ ఫాదర్ హెల్ప్ అండ్ మోటివేషన్. దిస్ ఈస్ ద లాస్ట్ వన్ అండి. చక్కగా మా పాప దిగుతుంది కిందకి. అయితే ఆ వెనకాతలొచ్చే అబ్బాయికి నేను చెప్పాను, "ఆగరా కొంచెం ఈమెను దిగని నువ్వు తర్వాత దిగుదువు గానంటే" అన్నాడు. వాడేమో వాడికి నచ్చినట్టు దిగుతున్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చారండి. ఫుల్లుగా తిట్టారు. బట్ ఈవెన్ దో హి ఈజ్ నెగ్లెక్టింగ్. మా పాపది ఫైనల్‌గా టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది. తన న్యూ ఇయర్ మేమింత అడ్వెంచరస్‌గా కంప్లీట్ చేశామండి. యాక్చువల్‌గా ఇది మా మోటివేషన్ కాదు. మా పాపది మాత్రమే. తనే చేస్తానన్నది. సో, మీరు మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? థాంక్ యూ ఫర్ వాచింగ్.